హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ మరియు కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆ మిల్క్ ఇలా మిక్స్ చేస్తూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో అందులో అరౌండ్ 1 కప్ షుగర్ పోసి ఇలా 1/2 లీటర్ మిల్క్ మొత్తం ఇలా 1/4 క్వాంటిటీ అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూ చూడండి. మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తే మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత క్రీమీగా కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. మనం దీన్ని కుల్ఫీ చేయడానికి యూజ్ చేద్దాం. చూడండి, ఇంట్లోనే మనం ఎంతో టేస్టీ యమ్మీ క్రీమీ కుల్ఫీని ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇది జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే మనకి మిల్క్, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ తోనే ఇంట్లో చూడండి ఎంత యమ్మీగా క్రీమీగా ఉందో. చూడండి, ఇలా మనం ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ప్రొసీజర్లకు వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. కుల్ఫీని చేసుకోవడానికి మనకి అరౌండ్ 1 లీటర్ మిల్క్ పడుతుందండి. సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ మిల్క్, నార్మల్ మిల్క్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇలా ప్యాన్లో 1 లీటర్ మిల్క్ పోసేసి ఫ్లేమ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం మీగడ అస్సలు ఫామ్ కానివ్వద్దండి. ఇలా చుట్టూ మొత్తం స్క్రేప్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి జస్ట్ 3 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఆమండ్స్, అదండి బాదాం, క్యాషూస్, ఇంకా పిస్తా, ఒక 2-3 ఇలైచీస్ వేసి ఇలా కోర్స్గా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి మిల్క్ 1 లీటర్ నుంచి 1/2 లీటర్ క్వాంటిటీ అయిపోయాయి కదా. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫ్లేమ్ని అలా అడ్జస్ట్ చేస్తూ హై ఫ్లేమ్లోకి, లో ఫ్లేమ్లోకి అలా పొంగినప్పుడు లో ఫ్లేమ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అందులో ఇందులో జస్ట్ సింపుల్ ప్రొసీజర్, జస్ట్ మిక్సింగే అండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా థిక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఈ టైంలో మనం చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ని పోసేసి అలా మిక్స్ చేస్తుండాలి. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా షుగర్ అవసరం లేదండి. మనం ప్రిపేర్ చేసుకున్న కండెన్స్డ్ మిల్కే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది అందులో వేసి ఒక 2-3 సాఫ్రాన్, అదే అండి కుంకుమ పువ్వుని వేసేసి అలా ప్రాపర్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన కుల్ఫీ మిక్స్చర్ రెడీ అయిపోయింది. చూడండి, కరెక్ట్ క్రీమీగా థిక్ కన్సిస్టెన్సీ, కుల్ఫీ కన్సిస్టెన్సీ మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అవసరం లేదండి. ఇంట్లోనే మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో మనం ఈ కుల్ఫీ మిక్స్చర్ని పోసి ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందాం. సో ఇలా స్మాల్ టీ గ్లాస్ తీసుకొని అందులో 3/4 వరకు మన కుల్ఫీ మిక్స్చర్ని పోసి, చూడండి ఇలా ఒక క్లే పాట్లో కూడా మనం కుల్ఫీ మిక్స్చర్ని పోసి అందులో పైన పిస్తా మరియు సాఫ్రాన్ స్టాండ్తో ఇలా డెకరేట్ చేసుకొని, ఇది అల్యూమినియం ఫాయిల్ అండి, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టకపోతే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ క్రీమీగా రాదండి, మొత్తం ఐస్ ఫామ్ అయిపోతుంది. సో అందుకే మనకి ఎయిర్ పోకుండా ఇలా సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేయాలి. జస్ట్ ఇలా కవర్ చేశాక మధ్యలో ఇలా నైఫ్తో ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్నాక మనం అందులోకి ఐస్ క్రీమ్ స్టిక్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ అంతే అండి, సింపుల్ ప్రొసీజర్. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ ఇన్సర్ట్ చేశాక మనం అరౌండ్ 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో 10 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ సిల్వర్ ఫాయిల్ని తీసేసి మన కుల్ఫీ రెడీ అయిపోయిందో చూసేద్దామా. సో ఆ సిల్వర్ ఫాయిల్ని తీసేసి ఒక 2 మినిట్స్ వరకు అలా మనం అలా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి రబ్ చేసి చూడాలండి. అంతే, చూడండి ఎగ్జాక్ట్గా మనకి బయట తొరిగే విధంగా కుల్ఫీస్ మనకి రెడీ అయిపోయాయి కదా. మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇంట్లో ఉండే థింగ్స్తోనే కుల్ఫీ ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు కూడా చేసి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.